హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ టమాటా పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా పప్పు అనగానే అందరికి తెలుసు కదా అనుకుంటున్నారు కదా. అవునండి, మామూలుగా మనం టమాటా పప్పు చేస్తాము, కానీ అలా కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. అసలు మీరు ఒక్కసారి ఈ టమాటా పప్పు చేశారంటే మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి టమాటా పప్పు ఇష్టపడతారండి. అంత ఎమ్మీగా ఉంటుంది. అసలు టమాటా పప్పు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది టమాటా పప్పు. ఇప్పుడు ఈ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఒక 2 సార్లు నానబెట్టి ఉంచుకోవాలండి. 1 గంట సేపు నానబెట్టిన తర్వాత మీరు ఇలా కుక్కర్లో వేసుకొని దీనికి తగినంత నీళ్ళు పోసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. అలాగే విజిల్ వచ్చినప్పుడు కూడా అసలు పొంగదు, కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. కొన్ని కందిపప్పులు త్వరగా ఉడుకుతాయండి, కొన్ని కందిపప్పులు కాస్త లేటుగా ఉడుకుతాయి కదా, కాబట్టి దాన్ని బట్టి మీరు విజిల్ అనేది ఎక్కువ తక్కువ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని ఉడికించుకోవాలి. నేను 4 విజిల్స్ పెట్టానండి. పప్పు నానబెట్టామనుకోండి చాలా చక్కగా ఉడుకుతుందండి. చూడండి ఎంత మెత్తగా పప్పు అనేది ఉడికిపోయేసిందో. ఇది లైట్గా మెదుపుకోవాలండి, ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. ఇలా గరిటతో లైట్గా ఇలా మిక్స్ చేస్తే చాలు. ఇది కాస్త పప్పుగానే కనిపించాలండి, మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదు. టమాటా పప్పుకి ఎప్పుడైనా సరే కాస్త లైట్గా పప్పు అనేది ఇలా కనిపించాలి. చూడండి, ఇలా కాస్త పప్పు కనిపించాలండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం పోసుకోకూడదండి. ఇలాగే మనము కలిపి ఉంచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇది కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా చిటపట్లాడుతూ ఫ్రై చేసుకున్నామంటే ఆవాల్లో కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. అలా బాగా ఆవాలు ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఫస్ట్ బాగా ఆవాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ మనము మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాతనే మీరు మినపప్పు యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకోకూడదు. ఈ మినపప్పు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. టమాటా పప్పుకి కంపల్సరీ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే దీనిలో 1/4 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పప్పుకి మెయిన్ ఇవే అండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టమాటా పప్పు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఇలా బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. లైట్గా అలా ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ ఫ్రై చేయకండి. ఓకే అండి, ఇలా ఫ్రై చేస్తే చాలు. కాస్త కలర్ రాగానే మనం ఇందులో వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. పప్పుకి ఎప్పటికైనా సరే అండి వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ కూడా. హెల్త్ కూడా చాలా మంచిదండి వెల్లుల్లి, కాబట్టి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకూడదు అస్సలు. కాస్త దోరగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు ఇలా కాస్త మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా మంచిది కాబట్టి కాస్త మంచిగా ఉండే కరివేపాకు వేసుకోండి, తినేప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆనియన్ను ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే చాలండి, మరి ఎక్కువగా మాడిపోకూడదు. లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టమాటా పప్పుకి. మనం తాలింపు అనేది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే టమాటా పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఓకే అండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్గా ఇలా ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఇందులో మనము మెయిన్ టమాటా పప్పు కాబట్టి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఎక్కువ తీసుకోవాలండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఇలా రెడ్గా ఉండాలండి, బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మీరు కాస్త పుల్లగుండే టమాటాలు తీసుకోండి. నాటు టమాటాలు ఉంటాయి కదా,
అవి తీసుకున్నారంటే టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అదే కాస్త స్వీట్గా ఉండే టమాటాలు వేస్తే పప్పు అనేది టేస్ట్ బాగోదండి. కాబట్టి మీరు బాగా కాస్త పుల్లగా ఉండే టమాటాలు తీసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై చేసుకోవాలండి. కాస్త టమాటా ముక్క అనేది లైట్గా సాఫ్ట్గా అయితే చాలండి, మరి ఎక్కువగా ముద్దగా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగువ వేసుకోవాలండి. కంపల్సరీ మీరు టమాటా పప్పుకి ఇంగువ వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. కాబట్టి ఇంగువ అనేది మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంగువ అలాగే కారం ఇవన్నీ వేసాం కదండి, ఇవంతా కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇవన్నీ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. చాలామంది ఇంగువ తినరు కదా, కానీ ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఈ టమాటా పప్పుకి మెయిన్ వెల్లుల్లి అలాగే ఇంగువే అండి. వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఫ్రై చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఇళ్ళకి కూడా చాలా స్మెల్ వస్తుందండి, అంత మంచి స్మెల్గా ఉంటుంది, సువాసన. చూడండి ఇలా లైట్గా ఇలా ఉడికించుకుంటే చాలండి. చూడండి టమాటా ముక్కలు ఇలా కనిపించాలి, కానీ కాస్త సాఫ్ట్గా ఉండాలండి టమాటా ముక్కలు. అంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పు వేసుకుందాం ఇందులో. ఇందులో ఫస్ట్ వాటర్ పోసుకోకూడదండి, ఫస్ట్ పప్పు అనేది వేసుకోవాలి. పప్పు ఎక్కువ వేయకూడదండి, తాలింపు ఎంత ఉందో దాన్ని బట్టి పప్పు అనేది వేసుకోండి, అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. పప్పు ఎక్కువ వేసుకొని తాలింపు కొద్దిగా పెట్టుకున్నారనుకోండి అస్సలు బాగోదండి. కాబట్టి తాలింపు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి పప్పు అనేది ఎక్కువ తక్కువ అనేది వేసుకోవాలి. చూడండి చక్కగా మనకు టమాటా ముక్కలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇలా మనము పప్పు అనేది వేసుకోవాలండి. తాలింపు ఎక్కువ పెట్టుకొని పప్పు తక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే తాలింపు మీరు టమాటాలు అవి తక్కువ వేసుకొని పప్పు ఎక్కువ వేసారనుకోండి అస్సలు బాగోదండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేశానండి, ఆ క్లిప్ పోయేసింది కాబట్టి మీరు మర్చిపోకుండా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కాస్త మరిగించుకోవాలి. ఇలా లైట్గా బబుల్స్ వస్తే చాలండి. ఇప్పుడు ఇందులో కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి చివరగా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగా ఇష్టపడతారో తెలుసా, ఇలా మీరు టమాటా పప్పు చేశారంటే మీ ఇంట్లో మెచ్చుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇది రైస్తో మనము నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. అలాగే మనము చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశ కూడా చాలా బాగుంటుంది. మీరు అలా కూడా చేసుకొని తినొచ్చండి. టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు 1.5 సంవత్సరం అలా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసి నెయ్యి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కూడా. అంత కమ్మగా ఉంటుందండి పప్పు. ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదండి, అద్భుతమైన రుచితో టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మీ ముందు ఉంటుంది శిల్ప మోహన్ రెసిపీస్.